ఒక కడాయిలో ఒక కప్పు నువ్వులు తీసుకొని బాగా వేయించుకొని దూరగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో ఒక కప్పుకి సమానంగా ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగే వరకు పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది వాటర్ పోయకుండా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే నువ్వుల లడ్డు అనేది మెత్తగా ఉంటుంది, గట్టిగా కాకుండా. మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్. తీగ పాకం వచ్చినాక మనం ఇట్లా కొంచెం వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. అది ఇట్లా ఉండగట్టినట్టు అయితే పాకం రెడీగా ఉన్నట్టే. రెడీ అయిపోయింది. ఇప్పుడు వేయించిన నువ్వులు ఉన్నాయి కదా, అవి అదే పాకంలో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిపోయే వరకు కలుపుకొని ఈ విధంగా మంచిగా కలిసిపోయే వరకు కలుపుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్లు చేసి పెట్టుకోవాలి, మళ్ళీ చల్లగా అయితే రాదనమాట. బాగుంటుంది మెత్తగా. మనం పాకంలో నీళ్ళు పోయలేము కాబట్టి మెత్తగా ఉంటాయి లడ్లు. అంతే, నువ్వుల లడ్డు రెడీ.